ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవియే నమః. మకర రాశి జాతకులకు డిసెంబర్ మాసంలో 11వ తేదీ అనగా మనకి గురువారం తేదీ. ఈ రోజున ఈ రాశి జాతకులకు ఉన్నట్లుండి రాత్రి 10:30 దాటాక ఈ బంధం పూర్తిగా దూరం అవుతుంది. మీరు వింటుంది వాస్తవమే. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ముఖ్యంగా నేటి ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రపంచంలో మకర రాశి జాతకుల యొక్క గోచర ఫలితాల గురించి తెలుసుకుంటున్నాము. అయితే ఇది యాదృచ్ఛికం కాదు, ఇన్ని జరిగిపోవాల్సిన విధమే. ప్రపంచంలో ప్రతి సంఘటన, ప్రతి ఆశీర్వాదం, ప్రతి దూరం ఏదైనా మన జీవితంలో జరుగుతుంది. గమ్యమైన, నియమమైన, ఆధ్యాత్మిక పరంగానే జరుగుతుంది. నిర్ణయించబడిన ఒక మహాశక్తి ఆధారంగా ఇలా జరుగుతుంది. ఈ రోజున ఆ యొక్క రహస్యాన్ని మీకు తెరిచి చూపబడుతుంది. ప్రత్యేకంగా ఈ రాశి వారికి సంబంధించిన అత్యంత గంభీరమైన ఆధ్యాత్మిక పరమైన మార్పు గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. ముందుగా వీడియోని పూర్తిగా చూడండి. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిషాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎలాంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును. గురూజీ రామరాజు గారు. ఫోన్ నెంబర్ 9701875831. ఈరోజు దూరం అయ్యే ఆ యొక్క బంధం కూడా శాశ్వతంగా దూరం అవుతుంది. మరి ఆ శాశ్వతంగా దూరం అయ్యే బంధం ఏమిటి? దానివల్ల మీకు ఏం జరుగుతుంది? ఆ యొక్క వ్యక్తులు ఎవరు? ఈ విషయాలు అన్ని వీడియోలో పూర్తిగా చెప్తామండి. పూర్తిగా వినండి, ఆలకించండి. ముఖ్యంగా ఈ రాశివారు జ్ఞానతత్వం ఉంటుంది, ఆలోచనల సృజనాత్మకత ఉంటుంది. అంతరంగ భావ ప్రపంచం యొక్క ప్రతిరూపం ఇదిగా చెప్పొచ్చు. బయటకు మీరు నవ్వుతూ కనిపించవచ్చు, కానీ లోపల మీలో ఒక యుద్ధం జరుగుతూనే ఉంటుంది. మీ మనసు అమాయకంగా, మీ హృదయం విశ్వసించే హృదయము. మీ యొక్క ప్రేమ శుద్ధమైన ప్రేమ, మీ యొక్క బంధాలు లోతైన బంధాలుగా ఉంటాయి. మీరు ఎవరిని ఒక్కసారిగా సొంతం చేసుకుంటే అక్కడ ప్రేమ, గౌరవం, నిబద్ధత ఇవి ముగ్గురులు కూడాను నీడల్లా వెంటపడి వస్తూ ఉంటాయి. కానీ మీ యొక్క జీవితంలో ఒక పెద్ద లోపం ఉంది. అది ప్రతి మనిషిలోనే మీలాగానే నిజం, నిజాయితీ ఉంటుంది. మీరు అలాగే ఉండాలనుకుంటారు. అక్కడే ఈ రాశి వారికి ఈ రోజే కాదు, ఎప్పుడు ఎదురు దెబ్బ తింటూ ఉంటారు. అక్కడే మీ యొక్క మనసు నొప్పిని అనుభవిస్తుంది, హృదయం బాధతో అల్లాడుతుంది. అక్కడే మీరు నిజం కానీ బంధాన్ని నిజమని నమ్మి పట్టుకుంటున్నారు. కానీ మీరు ఏమిటంటే ఈ 2025లో ఈ రోజున మీరు మీ జీవితంలో మీరు పట్టుకున్న ఒక తప్పుడు బంధాన్ని ప్రపంచం మీ చేతుల నుంచి నిదానంగా, శాశ్వతంగా తీసివేయబోతుంది. దానికి ముఖ్యంగా కొన్ని కారణాలు కూడా ఉన్నాయండి. మీ యొక్క గ్రహస్థితిలో జరిగిన కొన్ని ముఖ్యమైన మార్పులు కూడా దీనికి ప్రధాన కారణం కాబోతున్నాయి. ఆ యొక్క గ్రహస్థితులు ఏమిటంటూ మనం పరిశీలిస్తే అది రాత్రి 10:30 దాటాక శని, రాహువు, చంద్రుడు మధ్య ఏర్పడే ఒక అరుదైన ఆకాశ సమీకరణ ఈ రాశి వారిని నేరుగా ప్రభావితం చేస్తోంది. శని మీ యొక్క స్వరాశి అధిపతి. ఇతను ఏమి చేస్తాడు అంటే ఉపదేశం ఇవ్వడం, పరీక్షిస్తాడు. పరీక్షించి మీకు అర్హత ఉన్నవన్నీ ఇప్పిస్తూ ఉంటాడు. అర్హత లేని బంధాలను దూరం కూడా చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా చంద్రుడు మీ యొక్క మనసు. ఆ రాత్రి చంద్రుని ప్రకంపనలు బలంగా ఉంటాయి. రాత్రి వేళల్లో చంద్రుని ప్రకంపన ఎక్కువ. అవి మనసులో దాగి ఉన్న సత్యాన్ని బయటపెడతాయి. రాహువు నీడ, నేపథ్య శక్తి, రహస్యాలు, దాగి ఉన్న నిజాలు వెలికి తీస్తూ ఉంటుంది. ఈ మూడు కలగలసినప్పుడు దాచిన బంధం, దాచిన నిజం, దాచిన నష్టాన్ని మీ యొక్క జీవితం నుండి పూర్తిగా తొలగిస్తాయి. ఇది శాపం కాదండి, ఇది శుభం. ఇది నష్టం కాదండి, ఇది లాభం. మీ జీవితాన్ని అడ్డుకున్న బంధం, మీ యొక్క ఎదుగుదల అడ్డుకున్న బంధం, మీ యొక్క మనసును కృంగతీసిన బంధం ఇది. మీ యొక్క అభివృద్ధిని ఆపివేసిన బంధం ఇది. మీ యొక్క శ్రేయస్సును పూర్తిగా ఆపివేసిన బంధం ఇది. రాత్రి 10:30 దాటాక మీ యొక్క జీవితం నుండి శాశ్వతంగా తొలగిపోబోతూ ఉంది. ముఖ్యంగా జరగబోయేది ఏమిటంటే
ఏ బంధం దూరం అవుతుంది అన్నట్లయితే జ్యోతిష్యంలో ఇది ఒక రహస్య బంధంగా గుర్తించబడుతుంది. ఇది వ్యక్తిగతంగా ప్రతి ఈ రాశి వేరే బంధం, కానీ ఈ బంధం ఈ కింది 4 లక్షణాల్లో ఒకటి కూడా కావచ్చు. అది ఏమిటంటే, ముఖ్యంగా మిమ్మల్ని వాడుకొని లాభం పొందే సంబంధం. మీ మంచితనాన్ని ఉపయోగించుకున్నవాడు మీ మీద ఆధారపడి మీ యొక్క పరువుని ఖాళీ చేసి, మిమ్మల్ని ఖాళీ చేసి, మీరు పడే బాధను పట్టించుకోకుండా అలా ఉన్నటువంటి వ్యక్తి. అలాగే వారి యొక్క మాటల్లో మాయ చేసే బంధం, అంటే మాటల్లో తీపి చేతల్లో విషం ఉన్న వ్యక్తి. మీ మీద ప్రేమగా నటించి ఎవరైతే ఇలా ఉంటున్నారో లోపల మాత్రం వేరే ఉద్దేశ్యం కలిగి ఉన్న సంబంధం ఉన్న వ్యక్తి. ఇప్పుడు వారు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఇక మీ ఎదుగుదల, మీ అదృష్టం మిమ్మల్ని పట్టుకొనివ్వకుండా మీ అదృష్టం మిమ్మల్ని వీడేలాగా అడ్డుకట్ట వేస్తున్న బంధము, మీ యొక్క పనుల్లో అడ్డుపడే వ్యక్తి, మీ యొక్క విజయాన్ని ఇష్టపడని వ్యక్తి, మీ యొక్క పురోగతి చూసి అసూయపడే బంధం కూడా దూరం అవుతుంది. మరి ముఖ్యంగా 4వది, హృదయానికి నొప్పి ఇచ్చి కానీ విడువలేని బంధము. మీరు ప్రేమించారని, మీరు వదలలేకపోయారని, కానీ ఆ వ్యక్తి మిమ్మల్ని పట్టించుకుని బంధము. ఈ యొక్క 4గింట్లో ఏదో ఒకటి రాత్రి 10:30 దాటాక పూర్తిగా కూలిపోతుంది. మీ కష్టాన్ని వారు వాడుకుంటూ ఉండొచ్చు, మీ ప్రేమను ఎగతాళి చేస్తూ ఉండవచ్చు, మీరు అనుకున్న మాటల్ని అడ్డగిస్తూ ఉండొచ్చు, మీ నిర్ణయాలకు వ్యతిరేకత ఇస్తూ ఉండవచ్చు. భరించలేని బాధ ఉండొచ్చు ఆ బంధం దూరమైతే. కానీ ఇది మొత్తం కూలిపోతుంది. ఇది దురదృష్టం కాదు, ఇది మీ యొక్క రక్షణ. మిమ్మల్ని బాధ పెట్టిన వారి నుంచి బయటికి రావడానికి బ్రహ్మశక్తి స్వయంగా చర్యలోకి వస్తుంది. ఈ బంధం ఎలా దూరం అవుతుంది అంటే కనుక, ఆ వ్యక్తి అసలు స్వభావం బయటపడుతుంది, లేదా ఆ మనిషి మీద మీకు విరక్తి కలుగుతుంది, లేదా వారు చెప్పిన ఒక మాట మీకు అబద్ధమని తెలిసిపోతుంది. ఇంతకాలం నేను తప్పు చేశాను, తనని నమ్మకూడదు అనుకున్నాను కానీ నమ్మాను అంటూ బాధపడతారు. మరి అనుకోకుండా వాదన విభేదం సాధారణంగా కనిపించే ఒక చిన్న వాక్యమే, కానీ ఒక పెద్ద బంధాన్ని ముగుస్తుంది. మరి ఆ వ్యక్తి స్వయంగా వెనక్కి వెళ్ళిపోతాడు, ఇక తల ఎత్తుకోలేకపోతాడు. మీకు వారికి ఫోన్లో కూడా సంభాషణ తగ్గిపోతుంది. అనుకోకుండా బంధం దూరం అవుతుంది. ఒకసారి ఆలోచిస్తే మనకి అర్థమవుతుంది. ఎక్కువగా పెనవేసుకున్న బంధం ఎన్నాళ్ళు ఉంటుంది? మన అయిన వారితో, రక్త సంబంధికులతో, జీవిత భాగస్వామితో తప్ప బయట వారితో బంధం ఎప్పటికీ శాశ్వతం కాదు. లేదా మనసుకు నచ్చని బంధం, అది ఏదైనా ఎప్పటికీ శాశ్వతం కాదు. వారైనా వారంతట వారు స్వయంగా వెనక్కి వెళ్ళిపోవచ్చు. మీరైనా వెనక్కి ఆ బంధం నుండి వచ్చేయొచ్చు. సంప్రదింపులు ఇక తగ్గవచ్చు. ఆ వ్యక్తి మీ జీవితం నుండి నిశ్శబ్దంగా మాయమైపోతాడు. మరి బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం ఈరోజు రాత్రి జరిగే దూరం ఈ యొక్క అభివృద్ధిని ఆపకుండా ఉండడానికి దేవతలు జోక్యం చేసుకునే అవకాశం కూడా ఉంది. అందువల్ల రాత్రి 10 గంటలకు ముందు ముఖ్యంగా ఒక దీపం వెలిగించండి. తులసి ఆకులపై ఉన్నటువంటి శనగలను దేవుని ముందు ఇష్టదేవత కానీ, ఇష్టదేవత కానీ, లేకపోతే శివారాధన కానీ చేస్తూ నైవేద్యంగా ఈ యొక్క ప్రసాదం పెట్టండి. ఈరోజు ఎంతో మంచి ఫలితాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ రోజున సాయంత్రం మీరు ఈ విధంగా ఇష్టదేవత ఆరాధన చేసుకొని ఇలా చేస్తే ఖచ్చితంగా మీకు జరిగే చెడు పోతుంది. మీ యొక్క దుఃఖము దూరం అవుతుంది. మీ యొక్క జీవితంలో ఎదురయ్యే ఈ యొక్క బంధం మీ యొక్క అదృష్టాన్ని అడ్డుకునే అడ్డంకి అని మీకు ప్రపంచం చెప్పేది మీ మనసు లోపల కూడా నిజమనిపిస్తుంది. ఒకటి, పోయేదాన్ని పోనివ్వండి, వచ్చేదాన్ని రానివ్వండి, రాబోయేది మెరుగైందై ఉంటుందని ఆశపడండి. ఇది విశ్వము, ఇష్ట దైవము చెప్తున్న మాటగా ఆలకించండి. మీ హృదయానికి నిజంగా చెందాల్సిన వారు మీకు దగ్గరగా నిలబడతారు. ఈరోజు రాత్రి జరిగే ఈ మార్పు మీ జీవితంలో కొత్త శుభారంభానికి ఆహ్వానం కూడా అవుతుంది. మరి ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.